తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశమైంది. సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ చర్చించింది. ఇప్పటివరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన ఎజెండా అంశాలపైన ఈసారి కేబినెట్లో సమీక్ష చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2 గంటల సమావేశంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, రేపు బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని 6వ అంతస్తులో చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి రిజర్వేషన్ అంశాలకు సంబంధించి కూడా ఇందులో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. గత నెల 23వ తేదీన హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 30 రోజుల్లో రిజర్వేషన్ అంశాన్ని తేల్చాలి అనేటటువంటి డైరెక్షన్ డెడ్లైన్ పెట్టిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ దాదాపు 15 రోజులు పూర్తి అవుతా ఉంది. దీనికి సంబంధించి కూడా బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామనేది కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ చేపట్టింది. ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా కూడా బిల్లింగ్ ప్రవేశపెట్టి రాష్ట్రపతికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా అటు రాష్ట్రపతి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తదుపరి ఏం చేయాలనేది కూడా ఈ మంత్రివర్గంలో నిర్ణయించబోతా ఉన్నారు. ఈ మంత్రివర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉంది. ఇందులో ప్రధానంగా త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంపు అంశానికి సంబంధించి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మార్గాలు ఏంటి, అదేవిధంగా జీవో ద్వారా రిజర్వేషన్ అంశాన్ని కల్పించవచ్చు అనేది కూడా బీజేపీ, టీఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ అంశానికి సంబంధించి ఈ కేబినెట్ సమావేశంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. జీవో ద్వారా ఒకవేళ 42% బీసీ రిజర్వేషన్ తీసుకోవాలని అనుకుంటే కనుక ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కులగణన, అదేవిధంగా డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులను ఈ యొక్క జీవోలో పొందుపరుస్తూ కూడా జీవో విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో ఈ జీవో పైన న్యాయస్థానాలు ఎవరైనా సవాల్ చేస్తే గనక ఏ విధమైనటువంటి శిక్షలు వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. జీవో ద్వారా ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చా అనేది కూడా న్యాయ నిపుణుల సలహాలను ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ప్రధాన చర్చ జరగబోతా ఉంది. రేపు కేబినెట్ ముగిసే నాటికి కూడా ఈ యొక్క బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి పోటీ స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు కానీ వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. వాటితో పాటు కానీ అటు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి కూడా నీటి కేటాయింపులు, వాటితో పాటు కానీ ఇటీవల ఏపీ ప్రభుత్వం తలపెడుతున్నటువంటి బంకచర్ల పైన కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు కానీ పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.